హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వరల్డ్ ఫేమస్ కిచెన్ అండ్ ఆరోస్ ట్రెండింగ్ కిచెన్ ఫుడ్. ఇక ఈరోజు వచ్చేసి మనమైతే న్యూ ఇయర్ కోసం అయితే స్పెషల్గా స్వీట్ని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నామండి. ఇక మనం స్వీట్తో పాటు స్పెషల్గా స్నాక్ కూడా ప్రిపేర్ చేసుకుందాం. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనకు న్యూ ఇయర్కి స్పెషల్గా చాలా తొందరగా ఏదైనా స్వీట్ ప్రిపేర్ చేయాలి అనుకుంటే కనుక తప్పకుండా ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా తొందరగా అవుతుంది. కాబట్టి ఇక మనకు ఈ స్వీట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ మీకు నోటిఫికేషన్గా రావాలి అంటే కనుక వెంటనే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదండి, మనకు స్వీట్ వచ్చేసి ఎలా ఉందో చాలా బాగుంటుందండి. చాలా జ్యూసీగా, చాలా స్మూత్గా ఉంటుంది. ఇక మనమైతే దీనికోసం అయితే ఇలా బ్రెడ్ అయితే తీసుకోవాలి. ఇలా మనం ఫ్రెష్గా ఉన్నటువంటి బ్రెడ్ని అయితే తీసుకొని సైడ్స్కి ఉన్నటువంటి ఇలా బ్లాక్ కలర్ అయితే మనం పూర్తిగా కట్ చేసేసుకోవాలి. ఇలా మనకు కొనలు ఈ 4 సైడ్లో కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఇలా వైట్గా ఉన్నవి మాత్రమే తీసుకోవాలి. ఇలా మనం ఈ షేప్లో కట్ చేసుకొని మనం 4 పీసెస్గా తీసుకోవచ్చు, 2 పీసెస్గా అయినా తీసుకోవచ్చు. ఇలా మీరైతే తీసుకొని చక్కగా వేరొక ప్యాన్ అయితే పెట్టుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ని అయితే వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత చక్కగా మీరైతే ఇలా ఫ్రై చేసుకోవాలి. అంటే మనం కంప్లీట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, మనం స్టార్టింగ్లో బ్రెడ్ ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో ఇలా మీరు కట్ చేసుకున్నటువంటి బ్రెడ్ పీసెస్ అయితే ఉంటాయి కదండి. ఇలా అన్ని స్లైసెస్ చక్కగా మనమైతే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక మనం కట్ చేసిన పీసెస్ అయితే ఉంటాయి కదండి, మనమైతే ఏది వేస్ట్ చేయట్లేదండి. మనము దానితో చక్కటి స్నాక్స్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఈ మనకు చాలా బాగుంటుందండి. ఇక మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి బ్రెడ్ అయితే ఉంది కదండి, ఈ సైడ్స్ అన్నీ తీసుకుని చక్కగా ఆయిల్ అంతా మనం సపరేట్ చేసేసుకోవాలి. ముందుగానే జస్ట్ మనకు కొద్దిగా అంటే కొద్దిగా ఆయిలే ఉంచాలి. అలా కొద్దిగా ఉంచేసి చక్కగా మనకు లైట్ క్రిస్పీ వచ్చే వరకైతే మనమైతే వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి. మరి మెత్తగా అయితే ఉండకూడదు. బ్రెడ్ అనేది మనకు పచ్చి వాసన అనేది రాకుండా ఉండే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే మనకు చాలా క్రిస్పీగా కూడా ఉండాలన్నమాట. చూసారు కదండి, ఇలా మీరైతే ఈ సైడ్స్ అన్నిటినీ కట్ చేసుకొని చక్కగా మీరైతే ఫ్రై చేసుకోవాలి. ఇలా మీరు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకైతే మీరు వీటన్నిటిని సపరేట్ చేసేసుకోండి. ఇక ఆ తర్వాత మనం స్వీట్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని అందులో వాటర్ వేసేసుకొని చక్కగా అందులో షుగర్ని అయితే యాడ్ చేసేసుకోండి. షుగర్ మీరు ఎంతవరకు తీసుకుంటారు అనేది మీ ఇష్టం. ఎందుకంటే ఎక్కువ మంది కాస్త తీయగానే ఎక్కువ తింటారు కాబట్టి మీరు షుగర్ అయితే వేసుకున్న తర్వాత అందులో బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదండి, వాటన్నిటినైతే ఇందులో వన్ బై వన్ వేస్తూ ఉండాలి. మనము ఒకేసారి అన్నీ వేసేసి మనం ఎలా పడితే అలా కలిపేయకూడదు. ఎందుకంటే మనకు ఈ బ్రెడ్ స్లైసెస్ అలాగే ఉండాలి, స్మాష్ అవ్వకుండా చూసుకోవాలన్నమాట. అలానే వెంటనే తీసేయకూడదు, అలానే లేట్గా కూడా తీసేయకూడదు. మీరు చూసుకోవాలన్నమాట. జస్ట్ మనకు ఈ మనకు షుగర్ సిరప్ అనేది బ్రెడ్కి ఇంకేలాగా చూసుకోవాలి. మరి కంప్లీట్గా ఇంకేలాగా కాదండి, జస్ట్ మనకు 75% ఇంకేలాగా చూసుకుంటే సరిపోతుంది. ఇక ఆ తర్వాత జస్ట్ మనం వీటన్నిటిని ఇలా డిప్ చేసిన తర్వాత వీటన్నిటిని మనం వేరే ఒక బౌల్లో అయితే మనం తీసేసి సపరేట్ చేసేసుకోవాలన్నమాట. చూసారు కదండి, ఇలా మీరైతే ఫ్రై చేసుకున్నటువంటి బ్రెడ్ అయితేనే మనం సపరేట్ చేసేసుకోవాలి. ఇక మనకు షుగర్ సిరప్ ఉంది కదండి, ఇక అందులోనే ఈ పౌడర్ని కూడా యాడ్ చేసేసుకోండి. ఇలా మీరు ఈ పౌడర్ని కూడా ఒకేసారి వేయకూడదు.
కొద్ది కొద్దిగానే వేస్తూ ఉండాలి, ఎందుకంటే మనకు ఉండలు కడుతుంది కాబట్టి. ఇలా మీరు కొద్దిగా ఇలా పౌడర్ అయితే వేస్తూ ఉండాలి. ఇలా మీరైతే మిల్క్ పౌడర్ అయితే యాడ్ చేసుకోండి. ఇలా మీరు మిల్క్ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా మీరైతే మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకొని అందులో మీరైతే కొద్దిగా బాదం పలుకులను అయితే వేసుకోండి. ఇలా జస్ట్ అలా స్మాష్ చేసినట్టుగా చేస్తే సరిపోతుంది. మీకు బాదం కాకుండా మీకు వేరే ఎలాంటి నట్స్ ఉన్నా కానీ మీకు వేసుకోవాలనిపిస్తే అవన్నీ కూడా ఇందులో వేసుకోవచ్చు అన్నమాట. అవన్నీ వేసేసుకున్న తర్వాత మనకి ఇలా వచ్చేస్తుంది. మీకు ఇష్టమైతే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసేసుకోండి. ఇక ఆ తర్వాత చిక్కగా ఉండేటువంటి మనమైతే చిక్కగా ఉండేటువంటి పాలను కూడా యాడ్ చేసేసుకోవాలి. మీకైతే ఇందులో ఎలాంటి నట్స్ వేసుకోవాలనిపించినా చక్కగా వేసుకోవచ్చు, టేస్ట్ అయితే బాగుంటుంది. మనం ఇందులో ఉడికేటప్పుడు వేసుకున్నా పర్వాలేదు, మనం వేయించకున్నా చాలా బాగుంటుందన్నమాట. చూసారు కదండి, ఇలా మీకైతే ఇలా వచ్చేస్తుందన్నమాట. మీరు చాలా ఎక్కువసేపు అయితే ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత మనం పాల పౌడర్ని కూడా యాడ్ చేసాం కాబట్టి చక్కగా మనకు చిక్కగా వస్తుందన్నమాట. మనం కంప్లీట్గా పాల పౌడర్ని యూస్ చేస్తున్నాం కాబట్టి, చిక్కటి పాలనే వాడుతున్నాం కాబట్టి మనకు థిక్ గ్రేవీలా మనకైతే ఇలా మిల్క్ సిరప్ అనేది రావాలి. చూసారు కదండి, ఇలా మనకు మిల్క్ సిరప్ ఇలా వచ్చిన తర్వాత ఇందులోనైతే మీకు యాడ్ చేసుకోవాలనిపిస్తే నెయ్యిని కూడా వేసుకోండి. ఇక ఇదైతే మనం ఈ సిరప్ని ఒక లేయర్ ఇలా బ్రెడ్ని అయితే వేస్తూ మనం వేసుకోవాలన్నమాట. ఇలా వేసారంటే మనకు కంప్లీట్గా స్వీట్ అయితే పూర్తయినట్టే. చాలా బాగుంటుంది, చాలా ఈజీ ప్రాసెస్, చాలా తొందరగా అవుతుంది, చాలా జ్యూసీగా, తినడానికి చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. మేబీ మీ అందరికీ కూడా ఈ స్వీట్ అయితే నచ్చుతుందనే నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక, ఈ స్వీట్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక చూసారు కదండి, ఇదైతే ఫ్రిడ్జ్లో ఉంచిన తర్వాత మనం సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, చాలా బాగుంది, చాలా బాగుంది. ఇలా స్లైసెస్గా తీసుకొని సపరేట్గా సర్వ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. ఇలా మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో తప్పకుండా మాతో షేర్ చేసుకోండి మీ ఫీడ్బ్యాక్ని. ఇక ఆ తర్వాత స్నాక్స్ అయితే ఉన్నాయి కదండి. ఇక మనం స్నాక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఇలా స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవాలంటే ఇలా మనం బ్రెడ్ని అయితే చక్కగా ముందే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి. ఇక అందులోనే కాస్త సాల్ట్ని అయితే వేసుకోవాలండి. మనకు మ్యాగీ పౌడర్ అయితే అవైలబుల్గా ఉంటే చక్కగా మీరు మ్యాగీ పౌడర్ని కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇలా మ్యాగీ పౌడర్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకొని చక్కగా ఫ్రై అనేది చేసుకోవాలి. ఇలా మీకైతే ఏవైనా డిఫరెంట్ సాల్ట్ కానీ అవైలబుల్గా ఉంటే వేసుకోండి, చాలా బాగుంటుంది. మనకు రాక్ సాల్ట్ కూడా వాడుకోవచ్చు, రాక్ సాల్ట్, బ్లాక్ సాల్ట్ చాలా బాగుంటుందండి. పెప్పర్ కూడా వేసుకోవచ్చు. ఇలా ఇవన్నీ కొద్దిగా అంటే లైట్గా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకొని చాలా క్రిస్పీగా, చాలా క్రంచీగా ఉంటాయన్నమాట. ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఇక మనకు స్వీట్ అండ్ హాట్ రెసిపీ అయితే ప్రిపేర్ అయిపోయింది. చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.